మనిషి ఒకరోజు ఆహారం, నీళ్లు, నిద్ర ఇవి లేకుండా బతుకుతున్నాడేమో కానీ గూగుల్ లేకుండా మాత్రం బ్రతకలేకపోతున్నాడు. మన జీవితంలో గూగుల్ ఒక పార్ట్ అయిపోయింది. ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా అర సెకండ్లో చేతిలో పెడుతుంది గూగుల్. పొద్దున్న లెగిస్తే సెర్చ్ చేస్తూనే ఉంటాం. అనేక అంశాలు గూగుల్లో మనం శోధిస్తూనే ఉంటాం. అసలు ఈ గూగుల్ ఏంటి? గూగుల్ పైన ఈ మధ్య వచ్చిన కేసు ఏంటి, జడ్జిమెంట్ ఏంటి ఒకసారి చూద్దాం. అమెరికాలో కోర్టు గూగుల్ పైన ఒక కేసులో చెప్పేసింది, గూగుల్ అక్రమంగా గుత్తాధిపత్యం చేస్తోంది, మార్కెట్లోకి కాంపిటీటర్స్ని రానివ్వట్లేదు, గూగుల్ యాంటీ ట్రస్ట్ లాను కంప్లీట్గా బ్రేక్ చేసేస్తుందని చెప్పి యుఎస్ కోర్టు చెప్పిందనమాట. సో గూగుల్ పైన ఈ విమర్శలు ఏంటి, కోర్టు ఎందుకు ఇలా చెప్పింది? కోర్టు ఇలా చెప్పంగానే గూగుల్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్ షేర్లు దాదాపు 4.5% పడిపోయాయి కూడా. అయితే గూగుల్ ఈ తీర్పు పైన ఖచ్చితంగా అపీల్కి వెళ్తుంది. ఈ కేసు అనేది 2020లోనే మొదలైంది, ట్రంప్ టైంలోనే. ట్రంప్ కూడా అప్పట్లో గూగుల్ పైన విమర్శలే చేశారనమాట. సో ఈ కేసు ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అని చెప్పుకోవచ్చు. దీని తర్వాత రకరకాల కేసెస్ ఇంకా ఉన్నాయన్నమాట. మెటా పైన, అమెజాన్ పైన రకరకాల కేసెస్ ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఈ కేసు ఒక ఎగ్జాంపుల్ కావచ్చు. అసలు ఈ యాంటీ ట్రస్ట్ లా ఏంటి, ఈ గూగుల్ పైన ఈ కేసు ఏంటో ఒకసారి చూద్దాం. మామూలుగా ఒక వ్యాపారం చేసేటప్పుడు లేదా ఒక వర్తకం చేసేటప్పుడు మనం కొన్ని రూల్స్ పాటించాలి. అదే ఓపెన్ మార్కెట్ని మనం పూర్తి స్థాయిలో శాసించే విధంగా మనం అక్రమమైన పనులు చేయకూడదు. దానిలో ప్రత్యేకంగా గూగుల్ ఏం చేస్తుందంటే iOS కానీ ఆండ్రాయిడ్ కానీ ఏ సాఫ్ట్వేర్ స్మార్ట్ ఫోన్స్ నువ్వు వాడినా దానిలో డిఫాల్ట్గా నీకు గూగుల్ ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. అంటే నీకు గూగుల్ క్రోమే నీకు కనిపిస్తుంది ఫస్ట్, మిగతా సెర్చ్ ఇంజిన్స్ కనిపించవు. గూగుల్ స్మార్ట్ ఫోన్ కంపెనీస్కు, బ్రౌజర్ కంపెనీస్కు చాలా డబ్బులు పే చేసి మరి డిఫాల్ట్గా ఈ గూగుల్ ఆప్షన్ పెట్టుకుంటుంది అనమాట. ఉదాహరణకి 2021 సంవత్సరంలోనే 2021లోనే దాదాపు ఈ కంపెనీస్ అన్నిటికీ $2,600 కోట్ల చెల్లించిందంట. అంటే డిఫాల్ట్గా గూగుల్ ఆప్షన్ రావడానికి. అంటే నువ్వు ఓపెన్ చేస్తే గూగుల్లోనే ఓపెన్ చేయాలి, చూస్తే గూగులే చూడాలి, మిగతా సెర్చ్ ఇంజిన్స్ చూడటానికి లేదు. బింగో ఇలాంటి సెర్చ్ ఇంజిన్స్ చాలా డజన్ పైన వచ్చాయి. ఇవన్నీ చూడటానికి అవకాశమే లేకుండా చేస్తుంది అనమాట. మనం చూస్తే ఆన్లైన్ సెర్చ్ మార్కెట్ గూగుల్ 90% శాసిస్తోంది. అంటే ఆన్లైన్లో సెర్చ్ మార్కెట్లో 90% గూగుల్ పైన ఆధారపడుతున్నారు. స్మార్ట్ ఫోన్ సెర్చ్ మార్కెట్లో 95% గూగుల్ పైన ఆధారపడుతున్నారు. ఇలా మేము బాగా పనిచేస్తున్నాం, మా సెర్చ్ ఇంజిన్స్ ఎఫెక్టివ్గా ఉన్నాయి, ఎఫిషియెంట్గా ఉన్నాయి, అందుకని అందరూ మా పైన ఆధారపడుతున్నారని గూగుల్ వాదిస్తుంది. కానీ కాదు, గూగుల్ ఇంకొక కాంపిటీటర్ని రానివ్వట్లేదు. ప్రతి చోట తనే మార్కెట్ ఆక్యుపై చేస్తుంది, అది కూడా ఇల్లీగల్ మెథడ్స్లో. అంటే ప్రతి స్మార్ట్ ఫోన్ బ్రౌజర్ కంపెనీస్కి వీటన్నిటి కూడా గూగుల్ డిఫాల్ట్ ఆప్షన్ అనమాట. డబ్బులు పే చేసి మరి డిఫాల్ట్ ఆప్షన్. అయితే గూగుల్ అంటుంది మా సక్సెస్ చూడలేక అన్ఫెయిర్గా మమ్మల్ని కామెంట్స్ చేస్తున్నారు, అన్ఫెయిర్ జడ్జిమెంట్స్ ఇస్తున్నారు, మా సక్సెస్ చాలా డిఫరెంట్. ఇన్ఫ్యాక్ట్ గూగుల్ చాలా బెస్ట్ వరల్డ్ వైడ్ రికగ్నైజ్ సర్చ్ ఇంజిన్ కాబట్టి గూగుల్ పైన ఇలాంటి జడ్జిమెంట్స్, ఇలాంటి క్రిటిసిజం వస్తుంది, మా మీద పడేడుస్తున్నారని చెప్పి గూగుల్ అంటుంది. కానీ కాదు, గూగుల్ ఇల్లీగల్ మోనోపోలీ చాలానే చేస్తుంది. సర్చ్ ఇంజిన్లో టెక్స్ట్ అడ్వర్టైజింగ్ మార్కెట్లో కూడా గూగుల్ చాలా రకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుందని కూడా అంటున్నారు. అంటే తనే మార్కెట్ని శాసిస్తూ తను అడ్వర్టైజ్మెంట్లో గూగుల్ యాడ్ ఇవ్వాలంటే ఎంత రేట్ చెప్తే అంత రేట్లో యాడ్ ఇచ్చేయాలన్నమాట. ఇలాంటివన్నీ కూడా గూగుల్ చేస్తుందని చెప్పి అంటున్నారు. దాంతో పాటు గూగుల్ తను ఎలాంటి ఆల్గోరిథమ్స్ వాడుతుందో ఇదంతా చాలా ప్రైవేట్గా ఉంచుద్ది. ఇన్ఫ్యాక్ట్ గూగుల్ మన సెర్చ్ డేటాను అమ్ముకుంటుందని కూడా అపవాదులు ఉన్నాయి. సెర్చ్ డేటా అంటే మనం గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తుంటాం, ఏ కస్టమర్ ఎట్లాంటి డేటాకి సెర్చ్ చేస్తున్నాడు అని చెప్పి దానికి సంబంధించి ఒక డేటా తయారు చేసి ఆ డేటాని బయట అమ్ముకుంటే మన అభిరుచులు ఏంటో, మన హాబీస్ ఏంటో, మనకి ఎటువంటి డేటానో, మన మైండ్ని ఎలా మ్యానిపులేట్ చేయొచ్చో, ఇలా చాలా గూగుల్ దగ్గర మన డేటా ఉండిపోద్ది అనమాట. ఈ డేటాను అమ్ముకోవడం వల్ల ఇప్పుడంతా మీకు తెలుసు కదా, డేటా అనేది చాలా ఇంపార్టెంట్. డేటా ఈజ్ అ న్యూ ఇంజిన్. గూగుల్ ఇలాంటివి బ్రేక్ చేస్తుంది అని చెప్పి దీనిపైన గూగుల్ పైన చాలా చాలా అపవాదులు కూడా ఉన్నాయి, చాలా ఎలిగేషన్స్ ఉన్నాయన్నమాట. ప్రతిరోజు ప్రతి వ్యక్తి నిద్రలేవగానే ఫస్ట్ ఏదో ఒక డౌట్ వచ్చి సర్చ్ ఇంజిన్ వాడతారనమాట. జనరల్గా మనం వాడేది గూగుల్. సో దానికి మనం ఏం వెతుకుతున్నాం, ఎటువంటి డేటా మనకు కావాల్సి వస్తుంది, మనం హడావుళ్ళు ఏం చేస్తాం, మనం అలాంటి ఏమి ఆలోచించుకుంటే టక్ సెర్చ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇటువంటి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు సంబంధించి గూగుల్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని గూగుల్ ఎలా వాడుతుంది, ఇలాంటి ఎక్కడా మనకి డేటా లేదు, దీనికి సంబంధించిన అవగాహన కూడా లేదనమాట. సో మొత్తానికి గూగుల్ గుత్తాధిపత్యం చేస్తోంది.
గూగుల్ కంప్లీట్ గా మార్కెట్ ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు యాంటీ ట్రస్ట్ లాని గూగుల్ బ్రేక్ చేస్తుంది అని చెప్తున్నారు. గూగుల్ దీనిపైన అమెరికాలో పై కోర్టులో ఖచ్చితంగా అప్పీల్కి వెళ్తుంది. విచిత్రం ఏంటంటే జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి ఇండియన్ ఆరిజిన్ జడ్జ్ అమిత్ మెహతా అని చెప్పి, అలానే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. ఇప్పుడు చూస్తే ఒక సీఈఓ ఇండియన్ ఆరిజిన్, ఇంకో పక్క జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి ఇండియన్ ఆరిజిన్ అనమాట. మొత్తానికి గూగుల్ గూగుల్ యొక్క పెత్తందారితనానికి, గుత్తాధిపత్యానికి ఇమీడియట్ గా చెక్ పెట్టలేకపోయినా మొత్తానికైతే ప్రపంచం మొత్తం ఒక అవగాహన వచ్చేసింది గూగుల్ కి సంబంధించి.